స్త్రీలకు బంగారంపై వ్యామోహం ఉంటుంది. కానీ బంగారానికి ఎవరిపైనా వ్యామోహం ఉండదు. పరస్పరం కాని వ్యామోహం దుఃఖహేతువే. భగవంతుడు మనిషి బ్రతకడానికి అవసరమైన గాలి, నీరు, ఆహారాలను భూమి మీదనే విస్తారంగా కల్పించాడు. మనిషికి ప్రమాదకారి అయిన బంగారాన్ని మాత్రం ఎక్కడో భూమి లోపలి పొరల్లో మనిషి కంటబడకుండా కొద్ది మొత్తంలో దాచి ఉంచాడు. కానీ మనిషి అంత లోపలికి పోయి ఆ బంగారాన్ని, ఆ శత్రువును త్రవ్వి వెలికి తీసి దానితో సహజీవనం చేస్తున్నాడు. ఆ బంగారంతోనే ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాడు. స్వర్గతుల్యమైనది సీతమ్మ జీవితం. కేవలం బంగారు రంగు మాత్రమే ఉన్న ఒక లేడిపై మనసు పడింది. బంగారు లేడి కాదు, బంగారు రంగు లేడి. ఆ క్షణం నుండి సీతమ్మ జీవితం నరకంగా మారిపోయింది. అలాంటి బంగారం మీద ముఖ్యంగా స్త్రీలు వ్యామోహాన్ని తగ్గించుకోవాలి.